ఇక వివరాల్లోకి వెళ్తే మహిళలు గర్భధారణ సమయం నుంచి మొదటి 1000 రోజులు సంరక్షణపై పూర్తి శ్రద్ధ వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలని, కనీసం 4 సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలని, తగినంత విశ్రాంతి తీసుకోవడం, మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం ద్వారా గర్భిణి మానసిక ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల్లోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవని, అందులో బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయ్ కుమారి మాట్లాడుతూ ఏప్రిల్ 8 నుంచి 22 వరకు పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమాలు వివిధ శాఖల సమన్వయంతో గ్రామాన, పట్టణాల్లో, వార్డుల్లో, అలాగే ప్రతి పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. రాష్ట్రం అంతటా ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించడమైందని అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం నినాదంతో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పైన తెలిపిన అంశాలపై రోజువారీగా వివిధ కార్యక్రమాలను జిల్లా, మండల, గ్రామ స్థాయిలో చేపట్టామని అన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె నరసింహనాయక్ మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డ 2.5 కేజీలు ఉండాలని ఆయన తెలిపారు. తల్లి సరైన పౌష్టికాహారం తీసుకోకపోయినట్లయితే తక్కువ బరువుతో పిల్లలు పుట్టి అనారోగ్యానికి గురవుతారని ఆయన అన్నారు. మెప్మా పీడీ ప్రియంవద మాట్లాడుతూ తల్లి మంచి ఆహారం తీసుకుంటేనే మంచి బిడ్డకు జన్మనిస్తుందని, తద్వారా మంచి సమాజానికి దోహదపడతారని ఆమె అన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని విధిగా తీసుకోవాలని, ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు వాడాలని పీడీ మెప్మా సూచించారు. ఈ సందర్భంగా హాజరైన 13 మంది గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు అందరూ ఆయా శాఖల అంశాలపై వారి శాఖల ద్వారా అందించే సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే అంశాలపై అవగాహన కలిగించారు. పోషణ పక్వాడ కార్యక్రమంపై టి యువచంద్ర బృందంచే కళాజాత ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కెవి సుబ్బారావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ స్వర్ణలత, సిడిపిఓ టిడిఆర్ పద్మావతి, డిఆర్డిఏ ఏపీఎం అనిల్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల సిడిపిఓలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశా వర్కర్స్, ఐసీపీఎస్, ఓఎస్సీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.